మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు ధర్మారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామానికి చెందిన బర్లా లక్ష్మి అనే 52 సంవత్సరాల మహిళ గత గురువారం మండల కేంద్రంలో పని నిమిత్తం రాగా ద్విచక్ర వాహనంపై వచ్చిన సల్మాన్ ఖాన్ అనే యువకుడు ఆమెను ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన లక్ష్మిని బంధువులు గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో ఈ రోజు ఆమె మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన సల్మాన్ ఖాన్ పై పోలీసులకు గత శనివారం ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు. కానీ ఆల్రెడీ కేసు అయితే దాన్ని ఆల్రెడీ ఆల్ట్రేషన్ చేసి దాని 4 ఇయర్ అవుతుంది. దాన్ని లీగల్గా మనం ఏం చేయాలి, అది లీగల్ చేస్తాం. దీంట్లో చెప్పేది వాళ్ళ ఊరు సర్పంచ్తో మాట్లాడతారు. అప్పుడు మొత్తం చేసేస్తే మీరు ఏం మాట్లాడుతుంది మేము రావడము మీ మీద నమ్మకం లేక మేము వచ్చింది కాదు. ఇప్పుడు చిన్న చిన్న ఇన్సిడెంట్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు మాది ఒకటే సర్కిల్. ఇప్పుడు అమ్మాయి మేడం ఉన్నది. మేడం చిన్న చిన్న ఇష్యూస్ అయినప్పుడు మేము ఉండదు ఏంటంటే అది ఒక ధీమా గురించి వచ్చింది వచ్చి మీ మీద నమ్మకం లేక కాదు, మేడం మీద మమ్మల్ని మీతో భయపడి కాదు. మీ నమ్మకం ఉంది కాబట్టి మీరు మేడం నమ్మారు కాబట్టి మేము పంపించి మాలో ఇంత దూరం వచ్చినందుకు మేడం ఏంటంటే టీ అయిపోయింది. కేసు పెట్టిరు, కేసు అయింది. ఒక్కసారి పిటిషన్ వచ్చిందంటే 2 నిమిషాలు ఫోన్ చేశారని బాబు నిన్న పిటిషన్ వచ్చింది అని అడుగుతున్నాం. అని అడుగుతున్నాం. మీకు మళ్ళీ వచ్చి వాళ్ళు కలిసిరా అని అడుగుతున్నాం. రజియా రోజు అక్కడనే ఉంది అన్నారు కదా, నేనైతే లేను కదా. ఉన్న వాళ్ళకి సిబ్బంది అయితే ఉంటారు కదా, మీరు లేకుండా. మేము కూడా లేదు, ఆ రోజు రాలేదు. మా సర్పంచ్ గ్రామ పెద్దలు చనిపోయిందని చెప్పి తెలిసింది ఇదే రోజు. మీరు మాకు కొంచెం టైం ఇస్తే మేము చేసే పనులు చేయలేకపోతే అప్పుడు మీరు మమ్మల్ని ఏం చేయట్లేదు ఇంకా టైం ఇంకెన్ని రోజులు టైం అదొకటి. అదే మరి ఇంకెన్ని రోజులు, వారం రోజులు ఏం చేసింది మేడం? వారం రోజులు ఏం చేసింది మేడం? అనుకుంటే 1 అవర్ వస్తుంది. 1 అవర్ ఇలా పడదు అంతే. వెల్దుర్తి మండలం ఎక్కడ యాక్సిడెంట్ అయినా మీరు బండిని మాత్రం ఫ్రీ పోలీస్ అయినా ఇది మాత్రం నిజాయితీ చెప్తున్నాం. నేనేమన్నా మేడం అట్లా నింపుడు పోతే టైం పడుతుంది మేడం. పలానా మనిషి పలానా కారణాలు తీసుకుపోయాడు, మీకు ఈజీగా అయితే మేడం అని చెప్పినాం. చెప్పినప్పుడు మీకు వెంటనే రెస్పాండ్ అయినామా లేదా? చేసినావు మేడం, చేసినా కానీ అక్కడ నేను తీసుకుపోలే మొన్న తీసుకుపోలే అంటే నువ్వు పిలిపిస్తే మాకు ఎట్లా ఉంటుంది? బాబు నేను ఇందాక వచ్చి ఇక్కడ సమాధానం మీరు ఎవరు తీసుకెళ్ళారు ఎవరు తీసుకెళ్ళలేదు మీకు కాదు. మీకు కావాల్సింది మనిషి కావాలి, బండి కావాలి. అది తీసుకొచ్చి అయితే పోయిన గురువారం నాడు యాక్సిడెంట్ అయింది. మన ఎవరు ఆమె రజియా అనే వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసిండు. ఆమె వారం రోజుల నుంచి పోలీస్ వ్యవస్థ వెల్దుర్తి నుంచి అసలు ఎవ్వరు ఇంత రెస్పాండ్ కాలేదు. శనివారం రోజు మా గ్రామ సర్పంచ్ పిటిషన్ ఇచ్చిపోయినాక కూడా వాళ్ళు యాక్సిడెంట్ చేసిన బండి ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ ఇప్పటికి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేరు. ఇంత నిర్లక్ష్యమైంది పోలీసులకు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అన్యాయం జరుగుతుంది మాకు. ఖచ్చితంగా దీని మీద మీరు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. పోకముందుకే వాళ్ళు ఆల్రెడీ మేము పోయినామన్నట్టుగా వాళ్ళు వీడియో తీసుకురు. మేము ఏదో చేసామన్నట్టుగా వాళ్ళు పోలీసులను పంపించారు. మేము మార్నింగ్ 10 గంటలకు వచ్చినాము. వచ్చిన తర్వాత రోజంతా తిరిగితే 3 గంటల నుంచి 4 గంటల దాకా ఎవ్వరు రాలేరు. ఒక్క 10 నిమిషాలు పోయి వాళ్ళ ఇంటికాడ కూర్చుంటే పోలీస్ బండి వచ్చింది. అప్పటికప్పుడే వాళ్ళ భర్త ఫోన్ చేసిండు. ఇంత నిర్లక్ష్యం ఇంత ఎందుకు? ఇది పోలీస్ వ్యవస్థ ఎందుకు? 10 నిమిషాలు కూర్చుంటే పోలీస్ వెహికల్ వచ్చింది. ఏం లేదు. ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, ఫోన్ చేసైనా పోలీస్ వ్యవస్థ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని
నేను ఆమె ఆటో దిగినాం ఒక్క దగ్గరనే. ఆమె ఆటో ఛార్జ్ ఇచ్చి కొంచెం మర్రింది అంతే. నేనేమో ఫేస్ నాది ఇక్కడ సైడ్ ఉంది, వెనకాల నుంచి వేసుకొని అంతే వెళ్ళిపోయిండు అంతే. చెప్పిండు కూడా అటు సైడ్ చెట్టు ఉంది, ఇటు సైడ్ కారు ఉంది, ఆంటీ కనిపించకుండా ఆంటీని గుద్దేసుకొని వెళ్ళిపోయిండు అని చెప్పిండు కూడా హాస్పిటల్లో. మళ్ళీ ఏదైనా బాధ్యత అని చెప్పిండు. వాళ్ళ ఇంటికి పోతే ఒక్కోసారి లాకేసుకుంటే దొంగ చాటుగా దాచుకున్నారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మొత్తానికి ఆమె చనిపోయింది. ఇగో ఈడు నేను వాడుతుడు, మా అమ్మాయి చనిపోయిండు, మా ఆయన చనిపోయిండు, నా కొడుకు నేనే, ఇంకా ఇంట్లో పెద్ద మా మొక్క అమ్మ కూడా చనిపోయింది. ఇప్పుడు మా ఇద్దరు పరిస్థితి ఏంటి చేస్తారో, వాళ్ళు మాకు న్యాయం చేస్తారా అన్యాయం చేస్తారా? ఈ పెళ్లి మండలంలో ఏదైనా ఒకటి చెయ్యాలి మాకు, అంతే. చేసిరంట. నేను హాస్పిటల్లో ఉన్న, గాంధీ హాస్పిటల్లో ఉన్న అత్తమ్మేంట మా చిన్న అడవిలో వచ్చేసి చేసిందంట. తెలియదు. నేను ఇప్పుడు వచ్చిన అయింది. గురువారం పొద్దున అయితే శనివారం నాడు మధ్యాహ్నం కంప్లైంట్ ఇచ్చినాము. అప్పటి నుంచి ఇక మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేరు. గాంధీలో ఉన్నది 4 రోజులు 5 రోజులు ఉన్నది, చనిపోయింది. ఇప్పుడు వేసుకొని వచ్చిర్రు. ఇక ఏం న్యాయం చేస్తారో చేయండి ఇక మీరే. మాకు ఎవ్వరు లేరు. ఇద్దరు మాకు వెళ్ళము, ముగ్గురు, మా తమ్ముడు, మా నాన్న, మా అమ్మ. ఇప్పుడు ముగ్గురు చనిపోయారు. మాకు ఎవరు లేరు. ఇక ఏమంటలేరు, పోలీసు వాళ్ళు ఏమంటలేరు. వాళ్ళ ఇంటికి పోయి దాన్ని చేస్తే వద్దన్నారు, ఇడికి వచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఉంచారు. ఇప్పుడు కూడా ఏం న్యాయం చెప్తలేరు, ఏం మాట్లాడతలేరు.